బోయిన్పల్లి నుండి బల్కంపేట వెళ్లే బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్న యోగశాలలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా బోయిన్పల్లి నుండి బల్కంపేట వెళ్లే బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్న యోగశాలలో గురు పౌర్ణమి వేడుకలు యోగా సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగశాలలో గత కొన్ని ఏళ్లుగా శిక్షణ ఇచ్చే గురువుల విశిష్టత, గొప్పతనాన్ని గురించి వారికి పాదపూజ చేశారు. ఈ సందర్భంగా TR9 టీవీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ గురువు లేని సాధన క్లిష్టమైందని, సాక్షాత్తు భగవానుడే విద్యను నేర్చుకోవడానికి గురువు తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. భారతీయ సాంప్రదాయంలో గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునితో పోల్చారు. ఇక గురు శిష్య బంధం ఎంతో గొప్పదని, ఈ పరంపర ఎంతో అద్భుతమైందని, మానవ జాతి ముందుకు సాగాలంటే మన ప్రాచీన జ్ఞాన సంపదను కూడా మనతో పాటు తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు. గురు పౌర్ణమి అనేది గురువులతో ఉన్న అనుబంధాన్ని, కృతజ్ఞతను హృదయపూర్వకంగా అనుభవించే రోజని యోగా శిష్యులు తెలిపారు. గురువు లేకుండా సాధన కష్టంగా అనిపిస్తుందని, సాక్షాత్తు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సైతం తన విద్యాభ్యాసం కోసం గురువులను ఆశ్రయించారని వివరించారు. గురు శిష్య పరంపర అనే సాంప్రదాయం ఎంతో అద్భుతమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక యోగా గురువులు రవి గురూజీని, రామ్చంద్ గురూజీ, పవన్ గురూజీ, దారం వెంకటేశం గుప్తా సేవలకు గాను ప్రత్యేక గురు పూజోత్సవంతో గురుభక్తిని చాటుకున్నారు. గురు సేవలో ముఖ్య గురువులు ముకుందరావు గురూజీ, నరేందర్ గురూజీ, రాయుడు గురూజీ, దారం సతీష్ గుప్తా గురూజీ, ఐలారెడ్డి గురూజీ, రామకృష్ణ గురూజీ, శంకర్ గురూజీలను ఘనంగా పూలదండలు, శాలువాలతో సన్మానించి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జి వినోద్, రామలీల, పూనం, మధుదాస్, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిమ అట్లాంటిది, ఈ యోగా సెంటర్కి ఉన్నటువంటి శక్తి అట్లాంటిది. ఇక్కడ నుంచి ఇప్పటికి 20 యోగా సెంటర్లు ఓపెన్ అయినాయి, ఇంకా 20 కూడా అవుతాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ కావాలని కోరుతున్నాం. అదేవిధంగా రవి గురూజీ గారికి అండ్ పవన్ గురూజీ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గురూజీ గారికి, మన డైలీ నేర్పించే రంజన్ గురూజీ గారికి, నరేందర్ గురూజీ గారికి, శంకర్ గురూజీ గారికి, వినోద్ గురూజీ గారికి, రాయుడు గురూజీ గారికి, ఐలారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మా పెద్ద గురూజీ గారికి అందరికీ కూడా అందరికీ యోగా చేసే వాళ్ళందరూ కూడా ఆ దేవుని సహకారాలు, హెల్త్ చాలా బాగుంటుంది. నేను ఒక 15-20 ఏళ్ళ కింద వచ్చేవాడిని, అప్పుడు చాలా బక్కగా ఉన్నా నేను, ఇప్పుడు లావ్ అయిపోయినా. గురూజీ బాగా నేర్పేవాడు, మీరు తొందరపడొద్దు, అదే వస్తుంది మెల్లగా, ఈరోజు రాలేదని మీరు నారాజు కావద్దు, మీరు 4 రోజులుగా మీరే అంటారు హెల్త్ బాగుందని అంటారు, మీరే వచ్చి ఏ రోజు కూడా ఊకోరు, మీరు కంటిన్యూ వస్తుంటారు, మీరు రండి అని చెప్పి అందరిని చెప్పేవారు. ఆ గురూజీ ఈ రోజు వరకు కూడా ఆయన అట్లే ఉన్నాడు. మనం అందరం దొడ్డుగా అయినాం కానీ ఆయన ఏ రాను కూడా మానడా, ఆయన రోజు చేస్తాడు అని అందరం కూడా యోగా చేసి హెల్త్ని బాగుంచుకోవాలని నా హృదయపూర్వక ధన్యవాదాలు. సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమి ఉత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. నేను ఈ దాని సందేశం ఏంటంటే, వేదవ్యాసుల గారు మనకిచ్చిన వేదాలు, వేదవ్యాసుల గారికి వేదవ్యాసులు అని ఎందుకు చెప్పారు, ఆ వేదాలను విభజించి మనకిచ్చారన్నమాట. వేదాలను విభజించి మనకు ఇచ్చారు కాబట్టి వేదవ్యాసులు ఎవరు? వేదవ్యాసులు ఎవరు? సృష్టి నడిపించి శక్తి అదైతే ఉంది కదా, वो भगवान है। कृष्ण भगवान भी वेदवासी है, कृष्ण भगवान का अवतार ही है वेदवासी। इसका मतलब संसार जो चलाने वाली शक्ति वही है। इनके लिए गुरु पूर्णिमा है, उसी दिन और महत्व है। बुद्ध भगवान भी, महावीर भी उसी दिन, उसी पूर्णिमा सेम पूर्णिमा सेम गुरु पूर्णिमा का ये सब इन्हीं के दिन है, ये सब वही है। आप में भी वही है, आप में भी वही भगवान का अंश है। आप చాలా లైవ్లీగా ఉండేది యోగా సెంటరు. నేను మామూలుగా నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, వెళ్తే ఏ ప్రాబ్లం లేదు, మీరు ఎక్సర్సైజ్ యోగా చేయమని చెప్పారు. సరైన వాకింగ్కి వచ్చేటప్పుడు వీళ్ళందరూ చాలామంది అరౌండ్ 50 to 60 ఉండింది. అయితే నేను అక్కడ నిలబడితే రవి గురూజీ ఇట్లా ఇట్లా అన్నారు. అంటే సరైన లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత నా హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే, ఇమీడియట్గా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కన్సీవ్ అయ్యావని చెప్పి నాకు ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు వాడు 9th క్లాసు. అదంతా యోగా సెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి. कि आपको किसी भी कंडीशन में
ये ज़िंदगी अच्छे से जीना है, बस ये पर्पज होना चाहिए। गुरु के बारे में बता देना चाहिए, गुरु गोविंद दो खड़े काके लागो पाए, बलिहारी गुरु आपने गोविंद दियो बताए। तो अंधकार से प्रकाश की ओर ले जाने वाला गुरु होता है, आत्मा से परमात्मा की तरफ ले जाने वाले गुरु होते हैं। तो ऐसा कोशिश करना है, हमको भी चेंज होना है। हम खाली सुन लिए वो जिंदगी नहीं है, नॉर्मल जिंदगी नहीं जीना है। जानवर भी नॉर्मल जिंदगी जी लेते हैं एक कुछ करके। हम अपने क्लास में यही बोलते हैं, कुछ करके दिखाओ ऐसा दुनिया बनना चाहे आपके जैसा। रोल मॉडल बनना है आपको, ये नहीं नॉर्मल जिंदगी नहीं। आप योगी हैं, रोगी नहीं। आपको कुछ करके बताना है, सोसाइटी में कुछ काम करके या कोई अपना परिवार खुश रख करके या सोसाइटी में कुछ बन करके कुछ डेवलपमेंट। अभी हम समझ लीजिए, हम 1,500 किलोमीटर से आए, अभी सचिव जी बोले थे 4 सेंटर खोले। आप लोग भी 1, 2, 4 सेंटर खोलोगे तो रवि गुरु जी को खुशी होगी कि हमारे सेंटर और ज़्यादा हो गए। हम वहाँ से आकर 4 सेंटर खोल तो आपको 8 सेंटर खोलना चाहिए ना। में लोग सुचित्रा में अपार्टमेंट से पूरा तो कोशिश करिए ऐसा, हमारी खुशी। हाँ सही, तो ऐसा होना चाहिए। आपको भी ऐसा नहीं, देखिए रिस्पेक्ट है, गुरु है, आप भी गुरु बन गए हैं। ऐसा कुछ नहीं क्लास में आए तो बन ही गए, और आपको बन के कुछ करना है। हम खाली सीखे और सिखाए नहीं तो मतलब नहीं होता। हम लोन ले लिया है खाली बस, उसका EMI नहीं भर रहे, EMI नहीं भर रहे बराबर। इसका मतलब जो हम सीखे हैं उसको हमको फॉरवर्ड करना। बाबा रामदेव अगर आज और फेमस हो गए किस वजह से? किसको सिखा रहे हैं? उनके सीखकर हम लोग भी फॉरवर्ड कर रहे हैं, और क्या हम कुछ हमारे राय लेकर आए थे उनसे सीखे और आप लोगों को बता रहा हूँ, बस उतनी सी बात है। इसमें कुछ ज़्यादा रोने नहीं है। जब आप इधर फिल्म में, हम भी इधर आकर के वो झाड़ के नीचे पीछे बैठता था, गुरु जी कुछ पूछ न ले, और इनके स्टेज पर इधर आया तो ऐसे कांपती थी हमारी, शेक होता था बॉडी की। क्या बोलूँ मैं, अब राज बोलो तो मैं दिन भर बोल सकता हूँ कुछ भी, आज बोलो तो दिन भर बोल सकता हूँ। बंद नहीं, लोग बोलते हैं बंद करो बंद करो, तो ये सब सीखना है। हम दिन भर देखे, अभी फोन से बढ़कर कुछ नहीं रहेगा आपके लाइफ में। ऐसा हो गया, परिवार नहीं है, फैमिली नहीं, फैमिली परिवार कुछ भी नहीं रहेगा। खाली आप फोन में बिजी हैं, बाकी कुछ नहीं। 4 से 5 घंटे आप वेस्ट कर रहे हैं बस। और देखते भी क्या है, कुछ गाने सुनेंगे, रील देखेंगे, और क्या होगा, कहानी सुन रहे हैं, दूसरों तक कहानी सुन रहे हैं। उसमें कुछ अच्छी चीज़ें सीखने के लिए भी रहती हैं, उसको सीखिए। जब तक पॉजिटिव थिंकिंग नहीं आएगा तब तक कुछ नहीं होने वाला। मन जब बदलेगा दुनिया बदली बदली दिखेगी। बोलते हैं जिंदगी में मुश्किलें बहुत हैं। जिंदगी आई है, मुश्किल बहुत रहने वाली है। टकराना आपको है, आपको ही इसको सॉल्व करना है, कोई दूसरा नहीं सॉल्व करेगा। जिंदगी में मुश्किलें बहुत हैं, फिर भी चेहरे पर मुस्कान है। जिंदगी में मुश्किलें बहुत हैं, फिर भी चेहरे पर मुस्कान है। जीना तो हर हाल में है, मुस्कुराकर जीने में क्या नुकसान है। गुरु पूर्णिमा की शुभकामनाएं। हम लोग आज इस दिन मना रहे हैं गुरु पूर्णिमा, जो कि रवि गुरु जी के समाज में चलता है। तो इनसे कई गुरु बन चुके हैं, यहाँ पे 8 से 10 गुरु बन चुके हैं, और कई ब्रांचेस ओपन कर रहे हैं। हर जगह पे फ्री योगा क्लासेस रहता है, और जो किसी भी हेल्थ इश्यूज हो ठीक होने लगते हैं। रहो, हेल्दी रहना है, सभी को योग करना है, और जिसको भी प्रॉब्लम है उनको योग में लाना है, और स्वस्थ रहना है। सोसाइटी को भी स्वस्थ बनाना है, अपने देश को भी स्वस्थ बनाना है। ఓం అందరికీ ఓం అండి. ఏం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఈ సాఫ్ట్వేర్ జాబ్ల వల్ల మనము ముందు రోజుల్లో శరీరానికి పని చెప్పేవాళ్ళము, మనస్సుకు పని చెప్పకుండా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమైందంటే అంత మనస్సు మన మైండ్తోనే పని అవుతుంది, శరీరానికి అంత వ్యాయామం అనేది తగ్గిపోయింది. కాబట్టి మనస్సు సరిగ్గా ఉండి మంచిగా చేయాలంటే యోగా దానికి ఒకటే సొల్యూషన్. జిమ్ అవన్నిటికన్నా యోగా చేయాలి, ప్రాణాయామం చేస్తే ఇన్నర్ ఆర్గాన్స్ అంతా బాగుంటాయి. కాబట్టి యోగా చేయాలి, అందరు యోగా చేయాలి. కరో యోగ్ రహో నిరోగ్, అందరు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఇదే నా సందేశం.
డైలీ యోగాతోనే మన ఓన్లీ శరీర తత్వమే కాకుండా మన మెంటల్గా కూడా మనము పాజిటివ్గా చేంజెస్ అవుతాము. అండ్ యోగా చేయడం వల్ల ఓన్లీ యోగా మనలో మార్పు కాకుండా మన సమాజాన్ని కూడా మార్చడానికి ప్రయత్నించాలి. योगा खाली अपना स्टेटों के लिए नहीं होता, पूरा वर्ल्ड के लिए. आजकल कम्युनल राइट्स, कंट्री डिफरेंसेस, वर्ल्ड वार्स हो रहे हैं ना, ये सब नहीं होना है तो इससे जुड़ना ज़रूरी है. आजकल दुनिया में इतना रिसेंटली इजराइल का, ईरान का, इसका जो भी हो रहा था ना, ये सब बंद होना है तो ये लागू होने से ये सब नहीं होता. యోగా అంటేనే ఆరోగ్యం, ఆరోగ్యం అంటేనే యోగా. ఈరోజు మా రవి గురూజీ ఆధ్వర్యంలో మేము దగ్గర 21 ఇయర్స్ నుంచి యోగా సెంటర్ జరుగుతుంది. మాకు ఫస్ట్ రవి గురూజీ ఆధ్వర్యంలో మేము యోగా చేసేవాళ్ళం. ఆ తర్వాత ఈ 20 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కనీసం ఈ యోగా సెంటర్ నుంచి 8 నుంచి 9 మంది గురూజీ తయారై వివిధ సెంటర్లలో వాళ్ళు యోగా నేర్పడం జరుగుతుంది. దానివల్ల చాలా మందికి చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి. అందుకోసమనే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరుకుంటూ ఈ గురు పూర్ణిమ సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు వినోద్ కుమార్. నేను ఇక్కడ ఈ ఉచిత యోగా సెంటర్కి గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను రెగ్యులర్గా. సో ఇక్కడ రావడంతో మాకు చాలా హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. మేము చాలా వెయిట్ లాస్ కూడా అయ్యాను. సో నా సందేశం అందరికీ ఏంటంటే, ఇక్కడ మా రవి గురూజీ ఈ ఫ్రీ యోగా సెంటర్కి స్థాపకులు. ఆ తర్వాత మా పవన్ గురూజీ, ఇతను కూడా ఈ యోగా సెంటర్లో, మదర్ సెంటర్లో అందరూ ఉన్నవాళ్ళే. ఇప్పుడు రెగ్యులర్గా మాకు ఈ రంజన్ గురూజీ, ఇతను రోజు మాకు చెప్తూ ఉంటాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ. We have to build up our health. We have to do yoga regularly. It will be very helpful for our this thing. Okay. ओम पवन सिंह मेरा नाम है. मैं सुचित्रा सेंटर से बिलोंग करता हूँ. ये अपना मदर सेंटर है. हम लोग करीब 15 ईयर से योगा सेंटर ये चला रहे हैं हम लोग यहाँ पर. और योग करते रहेंगे तो आपको निरोग रहे. निरोगी जीवन ही सबसे स्वस्थ जीवन है और कुछ नहीं है. करो योग और रहो निरोग. धन्यवाद. तो योगा सिर्फ हेल्थ के लिए नहीं है, अपना पूरा संसार में जितने भी प्रॉब्लम है सब इसी से ठीक हो जाएगा. तो आप हमेशा योगा करते रहिए, दूसरे को प्रेरणा करते रहिए. यही हमारा आप सभी से आमंत्रित है, वो करते रहना. तो करो योग, रहो निरोग. ओके. ओम. అందరికీ ఈరోజు మేము 2007 నుంచి ఈ యొక్క ఫ్రీ యోగా సెంటర్ ఇక్కడ నడిపేయడం జరుగుతుంది మా రవి గురూజీ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది గురువులు చాలామంది రవి గురూజీ గారి దగ్గర వాళ్ళు నేర్చుకొని ఫ్రీ యోగా సెంటర్స్ సుమారు సిటీ వైడ్లో లెక్క పెడితే 25-30 ఫ్రీ యోగా సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ గురూజీ సుచిత్రాలో ఒక 5-6 మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా మా దగ్గర రంజన్ గురూజీ అని చెప్పేసి మాకు నిత్యం ఫ్రీగా నేర్పిస్తారు. ఇక్కడ ఎటువంటి ఆశించకుండా రవి గురూజీ గారు చేసే సేవలు నార్మల్గా మనం అన్నీ చెప్పుకోదలసినవి కాదు. ఎందుకంటే ఒకటి ఉచితంగా యోగా నేర్పించడం అనేది ఈ రోజు దినంలో నాట్ ఏ జోక్. ప్రతి ఒక్కరు పైసలు ఆశించే దినాలు ఇలాంటి టైంలో కూడా టైం కేటాయించి మనిషికి మనిషి ఉన్నాము అనే నిదర్శనం ఈ యొక్క యోగా సెంటర్స్ ఇవన్నీ కూడా చేయడం అనేది మా ముఖ్య ప్రాముఖ్యత. అదేవిధంగా ఇంకా సుమారు రాబోయే కాలంలో చాలా యోగా సెంటర్స్ ఓపెన్ చేసి మా రవి గురూజీ గారికి వారి ఆశీర్వాదం తీసుకొని ఇంకా ముందుకెళ్తామని ఆశిస్తూ అదేవిధంగా యోగా చేయాలని అందరినీ కోరుతున్నాము. ధన్యవాదాలు. ఇక్కడ నేను 2009 నుంచి వచ్చాను రవి గురూజీ ఆశీర్వాదంతో. సో ఆయన యోగా నేర్చుకోవడమే కాదు, యోగా నేర్చుకొని ఇతరులకు కూడా యోగా చేయించాలన్న ఒక సంకల్పంతో నేను ఆయన ఆశీస్సులతో రామ్దేవ్ బాబా టీవీలో రామ్దేవ్ బాబా ఆసనాలు చూస్తూ ఇక్కడ గురూజీ చెప్పిన అన్నీ ఆచరిస్తూ నేను ఒక అసిస్టెంట్ యోగా టీచర్ని అయినాను. అదేవిధంగా ఇక్కడ యోగా నాకు వీలైనంత వరకు ఇక్కడ వచ్చి నేను చాలామందికి కూడా నేను అడ్వైజ్ చేశాను. యోగా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, తప్పకుండా రోజు యోగా చేయండి. యోగా చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని నేను అడ్వైజ్ చేశాను. చాలామంది అదేవిధంగా ఇక్కడికి వస్తున్నారు, యోగా చేస్తున్నారు. చాలా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మమ్మల్ని అప్పుడప్పుడు అంటుంటారు మీ ద్వారా మేము ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నామని. ఇది ఇక్కడ యోగా యొక్క నిదర్శనం.
సో ఇది ఇట్లానే 2009 నుంచి ఇది ఫ్రీ యోగా సెంటర్ నడుస్తుంది. ఇక్కడ ఎంతోమంది మన సతీష్ అన్న గారు చెప్పినట్టు, ఐలారెడ్డి అన్న గారు చెప్పినట్టు ఎంతోమంది గురువులు వస్తున్నారు పోతున్నారు. వాళ్ళ కార్యాల ద్వారా వారు రెగ్యులర్గా రాకపోయినప్పటికీ ఇక్కడ ఇన్స్పైరేషన్ అనేది చాలా ఉంది. అది రవి గురూజీ ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన సెల్ఫిష్ లేకుండా అందరికీ మీరు యోగా చేయడం కాదు, యోగా చేసి ఇతరులను నేర్పించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక సంకల్పం మీలో పెట్టుకోండి. మీరు కూడా తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఇదొక సందేశం ఇవ్వడం ద్వారా అదే ఉద్దేశంతో ఇంకా ఇక్కడ బాలనగర్లో కానీ సుచిత్రాలో కానీ ఎన్నో యోగా సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి. అది ఓన్లీ ఒక రవి గురూజీ యొక్క సంకల్ప బలంతో. సో చాలా చాలా సంతోషం ఈరోజు మేము ఇక్కడ గురు పౌర్ణిమ ఈరోజు జరుపుకుంటున్నందుకు. ఓం